తీసి ఈ మూలకు నిలబడండి. ఈ మూలకు చిన్నగా నిదానం చెరువులో పసుపు తీసుకోండి. నిలబడండి. 7 కొండల స్వామి గుహ అంటారు. మా బాగా అర్థమవుతుందా? తపస్యామహామని తపస్సు అంతకాలం ముందు ఎందరో మహాత్ములు తపస్సు చేశారు. వాళ్ళు వేద మంత్ర పుష్పాలతో ఈ కొండలు పగలగొట్టారు. కొండ పైన చూడండి షడగోపురం. మనము తల మీద షడగోపురం పెడుతుండే స్వామి. ఆ టైపులో శ్రీవారి పాదాల కింద ఉందాం. మంచిగా నమస్కారం చేసుకోండి. ఇది అఖండ దీపం. 24 గంటలు దీపాలు కూడా వెన్నదానం చేస్తారు. ఇక్కడ సంతానం, కళ్యాణం, ఆరోగ్యం నెరవేరుతుంటాయి. ఇక్కడ కూర్చొని బ్రహ్మయ్య స్వామి 101 కూర్చొని తపస్సు చేశారు స్వామి. ఫస్ట్ తిరుమల యాగంటి క్షేత్రం. ఫస్ట్ వెళ్తాను ఇక్కడే వెంకటేశ్వర స్వామి. 2వ పాదం దేవుని కడప జిల్లాలో. 3వ పాదం తిరుమల. ఈ వెంకటేశ్వర స్వామి వారికి అన్నీ ఉంటాయి. కుడికాలు గోరు లేదు విగ్రహానికి. కాలు గోరు పెద్ద తిరుమల చేరింది. తిరుమల ఎక్కడంటే రాముడు లక్ష్మి విగ్రహాలను చేరుకుంది. ఈయన కోసమే దేవాలయం తయారు చేశారు. కింద ప్రధానాలయం. అక్కడ ఈశ్వరుడు పార్వతి నిజ రూపాన్ని వెలిసింది. చూడండి 3 నాలుగు తెలుస్తారు. లోపల చూసారా గర్భాలయంలో. మీకు ఎక్కడైనా లింగమే. ఇక్కడ లింగము కాదు. లింగములో పార్వతీ పరమేశ్వరులు ఉమామహేశ్వర స్వామి స్వయంగా వెలిసింది. బ్రహ్మంగారు చెప్పింది ఇదే కాలజ్ఞానము. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కాలు దిగి రెక్కేస్తారు. బసవయ్య కూడా ఆయన ముక్కు చెవులు ఇట్లా వెడల్పు పెరుగుతున్నారు. పూర్వం మన పెద్దవాళ్ళు స్తంభాల చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు తిరగనేక అద్దులేదు. ఆయన కూడా నిజంగా పెరుగుతున్నారు. ఆయన పెరిగి పైన కోనేరు చూసింటారు. ఆ కోనే దగ్గర దిగి నడిచి వస్తారు బసవయ్య. ఆయన నీళ్లు తాగిన అబ్బో నడుస్తారు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆ రూపంలో చొప్పకట్ట అందిస్తారు స్వామి. చొప్పకట్ట తిని ఆయన కాలు దిగి రంకేస్తారు. ఆ రంకె శబ్దం కాశీ వరకు వినిపిస్తారు. అటువంటి టైంలో తిరుమలలో ఎన్ని పూజలు ఆ పూజలు అక్కడ జరగాలి. తిరుమలలో దిగురు బాల సుందరి ఇక్కడ పురుష రూపం. ఈ క్షేత్రములో కాకుడు రావును ఆయన అగస్త్యామహామును తపస్సు చేస్తామని హోమాల యజ్ఞాలు చేశారు. ఓం గుండంలో మాంసకాలు చికిత్సారు. పైన మీ వెనక సరంగం శ్రీశైలం, మహానంది, తిరుమల, భద్రాచలం, అన్నవరం, అద్దిరేడు స్వామి నమస్కారం చేస్తారు. మీరు పోయేది కాదండి. రాత్రి దేవతలు చూపిస్తాను. అందుకోసం అన్ని స్థలాలు ఒకే రోజు పోలేం కాబట్టి లైఫ్లో ఒకసారి అయినా కొండకు వచ్చిన వారు ఇక్కడ వెన్నదానం చేసిపోతుంటారు. వారానికి 2 సంవత్సరాలు ఇక్కడ గజమానం కానీ నిత్యాభూతి కానీ అభిషేకానికి కానీ అట్లా ఎన్నికమండు మూలకమండు తెల్లగా చూడండి కోహలాగా హరివేలంగా బ్రహ్మంగారు పద్మావతి లక్ష్మీ నరసింహస్వామి నమస్కారం చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద జై శ్రీరామ్. తెలుసుకున్నాం. ఏడుకొల్లవాడ వెంకటరమణ.